హాయ్, వెల్కమ్ టు శాంతి రెసిపీస్ అండి. ఈరోజు మనకు వచ్చేసి గోంగూర పప్పు ఎలా రెడీ చేయాలో, ఎలా తయారు చేసుకోవాలో మనం కావాల్సిన పదార్థాలు చూసుకుందామండి. ఈరోజు వచ్చేసి గోంగూర పప్పులో ముందుగా గోంగూరను బాగా కడిగి శుభ్రంగా పెట్టుకోవాలండి. అలాగే మెంతాకు కూడా వేస్తే చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. సో అందులో మెంతాకు కూడా నేను వేస్తానండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే గోంగూర పప్పులో కావాల్సింది పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, టమోటో. ముందుగా మనము కందిపప్పును బాగా నీట్గా కడిగి శుభ్రంగా చేసి పెట్టుకోవాలండి. సో ఇలా నీట్గా కడిగి కొన్ని వాటర్ వేయాలి. సో వాటర్ అనేది చాలా తక్కువ వేయాలి, ఎందుకంటే వాటర్ ఎక్కువ వేస్తే హెవీగా ఉంటే పప్పు అంత టేస్టీగా రాదండి. సో ఇలా మనం కడిగి నీట్గా వాటర్ పోసి ఒక కప్పు కందిపప్పుకి ఒక కప్పు వాటర్ వేసానండి నేనైతే. సో అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత మనం చేసుకున్నటువంటి కట్ చేసుకున్న వీటన్నిటిని ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకోవాలండి. సో మనం కట్ చేసుకున్న వీటన్నిటిని వేసేసుకుందాం. సో వీటన్నిటిని ఇలా వేసుకోవాలండి. ఫైనల్గా మనం కడుక్కొని శుభ్రంగా చేసుకున్నటువంటి గోంగూర, మెంతిని ఈ రెండింటిని కూడా, గోంగూరను, మెంతాకు ఈ రెండింటిని కూడా కలిపి ఇందులో మనం వేసేయాలి. సో ఈ గోంగూర, మెంతాకు వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. సో ఇలా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ గోంగూర పప్పు వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మూత పెట్టేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకున్నామండి. ఈ విజిల్ 2-3 విజిల్ వచ్చే వరకు, మెత్తగా ఉడికే వరకు, 3-4 విజిల్ వచ్చే వరకు చేయాలండి. సో మూత తీసి విజిల్ చూసాక, సో పప్పు బాగా మెత్తగా ఉడికిందండి. బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. సో పప్పుని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. ఇందులో తాలింపు వేసుకుందాము. ప్యాన్ పెట్టుకొని ఇందులో 1.5 స్పూన్ నూనె వేసుకోవాలండి. నూనె వేడయ్యాక ఇందులో ముందుగా ఆవాలు, జీలకర్ర వేసుకుందామండి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ తాలింపుని పప్పులో వేసుకోవాలి. పప్పు అనేది చాలా టేస్టీగా, చాలా హెల్తీగా ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసేవారైతే నిజంగా మరీ మరీ చేసుకోవాలన్నంత టేస్టీగా ఉంటుందండి. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.